వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఈరోజు మనం కాశీయాత్రలో భాగంగా అయోధ్యకి అయితే వచ్చేసామండి. కాశీ నుంచి అయోధ్య 4.5 hours టైం అయితే పడుతుందన్నమాట. ఈ మధ్య అయోధ్య బాగా ఫేమస్ అయింది కదండి. సో ఎప్పుడెప్పుడు అయోధ్య చూద్దామా అని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. సో ఇంతలోనే మన అయోధ్య అనేది రానే వచ్చేసింది. అయోధ్య వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే చూసారు కదండి, మనకు ఆర్చ్ ఎంత బాగా కనిపిస్తుందో. మనకి రాముల వారు ఈ అంటే రథం అనమాట, ఒక రథం మీద కూర్చున్నట్టుగా మనకి ఆర్చ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకా అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఇది లక్నోకి దగ్గరలో ఉందన్నమాట. సో లక్నో అంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఎవరైనా ఫ్లైట్లో రావాలనుకుంటే లక్నోకి వచ్చి అక్కడి నుంచి అయోధ్య రావడం బెస్ట్ అనమాట. అంటే చాలా తొందరగా మనం అయోధ్య అనేది రీచ్ అవ్వచ్చు. లక్నో నుంచి అయోధ్యకి 135 kilometers అండి. సో ఇంకా మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ అయోధ్యకి రావడానికి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం అయోధ్య లోపలికి వెళ్ళి చూద్దామండి ఏమేమి ఉన్నాయి అనేసి. సో మీరు చూస్తున్నారు కదండి, ఇది రాముల వారి గుడి నమూనా అనమాట. ఈ గుడికి 212 స్తంభాలు ఉంటాయంటండి. 106 కిందకి ఉంటాయంట, 106 పైకి ఉంటాయి. గుడి నిర్మాణానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా రాజస్థాన్ నుంచి వస్తాయంటండి. ఈ గంట చూసారు కదా, ఇది తమిళనాడు రామేశ్వరం నుంచి వచ్చిందండి. 613 kgల బరువు అయితే ఉంటుందంట. ఇంకా గుడి నిర్మాణం అవ్వలేదు కాబట్టి ఇక్కడే ఉంచారనమాట దీని చరిత్ర చూసుకుంటే అండి, అయోధ్యలో బాబర్ రామ జన్మభూమిని కూల్చేసి మసీదుని నిర్మించారనమాట ఒకప్పుడు. సో దాన్ని కూడా కూల్చేయడానికి రామ్ శరత్ కొఠారి అలాగే శ్యామ్ శరత్ కొఠారి అనే హిందువులు మసీదును కూడా కూల్చేశారనమాట. వీళ్ళు వెస్ట్ బెంగాల్కి చెందినవారు. వీళ్ళు చనిపోయేటప్పుడు రామ రామ అని కలవరిస్తూ చనిపోయారంటండి ఇద్దరు కూడాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే రామజన్మభూమి వర్క్షాప్ అండి. ఇక్కడ నుంచి మెయిన్ రాముడి గుడి 3 kilometers ఉంటుందండి. దానికి కావాల్సిన మెటీరియల్స్, దానికి కావాల్సిన మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచే రెడీ చేసి పంపిస్తారనమాట. ఇంకా గుడి నిర్మాణంలోనే ఉంది కాబట్టి అంతా ఇక్కడి నుంచే వెళ్తుందండి. 20 years నుంచి మెటీరియల్స్ అయితే తయారు చేస్తున్నారండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ స్ట్రీట్కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ స్ట్రీట్ పేరు ఏంటంటే సయ్యద్ నారాయణ్ షహీద్ గల్లీ అండి. ఈ స్ట్రీట్లో 2000 మంది చనిపోయారంట. October 30, 1995 ముస్లిమ్స్కి అలాగే హిందువులకి జరిగిన గొడవలో ఈ స్ట్రీట్లోనే అందరూ చనిపోయారంటండి. అది ఒక చరిత్రగా మిగిలిపోయిందనమాట. సో ఇప్పుడు మనం శ్రీరామ్ పట్టాభిషేక్ గుడికి అయితే వచ్చేసామండి. అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, అంటే 2-3 kilometers దూరంలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే పెట్టారనమాట. చూసారు కదా, చాలా బాగుంది. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత రాముడు అలాగే సీత అలాగే లక్ష్మణుడు మనకి గర్భగుడిలో దర్శనమిస్తారు. మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, గుడి మళ్ళీ పునర్నిర్మించినా కూడా అప్పట్లో శ్రీరాముడి పట్టాభిషేకం అయితే ఇక్కడే జరిగింది. అంటే ప్లేస్ అదనమాట. గుడి మటుకు తర్వాత మనకి మునిగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు కదండి, మళ్ళీ తిరిగి నిర్మించారనమాట ఒకప్పుడు. సో అందుకని గుడి కూడా పురాతనంగానే ఉంది. లోపల అయితే మటుకు మనకి రాముడు సీత ఇలా దర్శనమిస్తారు. అలాగే తర్వాత అక్కడ చూసారు కదండి, మనకి ఈ విగ్రహాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో
ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ చిన్న చిన్న రాముల వారి విగ్రహాలు ఉన్నాయి కదండి. అవి అప్పట్లో హిందూ ముస్లిమ్స్ గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మట్టిలో కప్పెట్టేశారంటండి. తర్వాత ఏం చేశారంటే మన హిందువులు వాటిని బయటికి తీసి మళ్ళీ ప్రతిష్ఠ చేసి ఇక్కడ పూజ అనేది కొనసాగిస్తూ ఉన్నారనమాట. సో ఇదండి దీని చరిత్ర అయితే. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. ఇది చూసారు కదా బావి. దీని లోపల వాటర్ అంతా కూడా మనకి సరియు నది అని చెప్పేసి పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన వాటర్ అంటండి. ఇక్కడ సీతమ్మ వారి వంటశాల ఉందండి. దానికి కావాల్సిన వాటర్ అండ్ రాముల వారి అభిషేకానికి కూడా ఈ వాటరే వాడతారంటండి. సో అసలు ఈ సరియు నది అనేది మానస్ సరోవర్ హిమాలయ పర్వతం నుంచి అయోధ్యకు వచ్చిందండి. సరియు నదికి 3 పేర్లు ఉన్నాయి. సరియు నది, గురు వశిష్ఠ నది, నేత్రా నది. సో ఇదండి సరియు నది చరిత్ర అయితే. ఇప్పుడు మనం సీతమ్మ వారి వంటశాలకైతే వచ్చేసామండి. చూసారు కదా, ఇదే అనమాట సీతమ్మ వారి వంట. ఆ శ్రీరాముల వారికి నైవేద్యం కూడా ఇక్కడి నుంచే వెళ్తుందండి. ఈ స్వామిని చూసారు కదండి. ఈయన రోజు మంచినీళ్ళు మాత్రమే తాగుతూ జీవిస్తారంట. అసలు అన్నం అనేదే తినరంటండి. అందరూ ఈయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారనమాట. నెక్స్ట్ మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదండి. ఫస్ట్ మనం వర్క్షాప్కి వెళ్ళాము. తర్వాత రాముల వారి పట్టాభిషేక గుడికి వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. తర్వాత మనం అసలు మెయిన్ గుడికి అయితే వెళ్తాము. అదే అయోధ్య రాముల వారి గుడి అనమాట. సో దానికంటే ముందు మనం ఈ ఆంజనేయ స్వామి గుడి చూద్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగా తీర్చిదిద్దారండి ఆంజనేయ స్వామి గుడి లోపల బొమ్మలు అవన్నీ కూడాను మీకు చూస్తే అర్థమవుతుందనమాట. చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఇంకా ఈ అయోధ్య గురించి మాట్లాడుకుంటే ఇది 2 సార్లు మునిగిపోయిందండి. 3వసారి ఉజ్జయిని నగరం రాజైన విక్రమాదిత్యుడు ఈ అయోధ్యని పునర్నిర్మించాడనమాట. సో తర్వాత 2020లో మోదీ గారు వచ్చి ఈ అయోధ్యలో భూమి పూజ అనేది చేశారండి. రామ్ మందిర్ గుడి కట్టడాన్ని అప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఈ గుడికి అంతా లాకర్ సిస్టమ్ ద్వారా అరేంజ్ చేస్తున్నారనమాట. అంటే మనకి ఈ గోడ అవన్నీ ఉంటాయి కదండి, అదంతా ఏం ఉండదు. సిమెంటు, రాయి ఇలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదండి. ఇలాంటివి యూజ్ చేయకుండా మనకి కెమికల్ ద్వారా లాక్ చేస్తూ గుడి నిర్మాణాన్ని అయితే చేస్తున్నారంటండి. ఇది ఏంటో కొత్త పద్ధతిగా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ ఏంటనేది మనకు అర్థం కాదనమాట. సో ఇప్పుడు లోపలికి వచ్చేసి ఈ బొమ్మలన్నీ కూడా మీరు ఒకసారి తిలకించండి. అన్నీ రామునికి సంబంధించి, రాముడు పట్టాభిషేకానికి సంబంధించి, అలాగే రాముని వారి కళ్యాణానికి సంబంధించి, అలాగే రాముని చరిత్రకి అద్దం పట్టేదిలాగా ఇవన్నీ నిర్మించారండి. లోపల అన్నీ క్లియర్గా చూసి అప్పుడు మీరు వెళ్ళండి బయటికి. అంటే సగం సగం చూసైతే వెళ్ళొద్దు. ఎవరైతే అయోధ్యకు వస్తారో అన్నీ తిలకించి అప్పుడైతే వెళ్ళండి.
సో, చూసారు కదండీ! లోపలంతా కూడా చాలా బావుంది కదా! ఇది ఓన్లీ పార్ట్ 1 అండి. అయోధ్య మనం సగం చూసినట్టనమాట. మిగిలిన సగం నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూ అవుతుందండి. అండ్ రాముల వారి గుడి అంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ ఇంకొక కాశీ వ్లాగ్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.